ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆత్మీయ బంధువులకి భక్తులకి నారాయణ స్మరణలతో మనం శ్రీ శివగీత వింటున్నాం. మనకు శివగీతను అందించినటువంటి పుణ్యాత్ముడు వేదవ్యాసునికి నమస్కరిస్తూ, పద్మపురాణంకు నమస్కరిస్తూ, శ్రీ శివగీత పురాణములకు నమస్కరిస్తూ దీంట్లో ఉండే జ్ఞానాన్ని మనం వింటున్నాం. మరి రాముడు 4 నెలలు తపస్సు చేశాడు. సీత వియోగ దుఃఖంలో ఉన్నాడు. ఆగస్టుడు కలిశాడు. ఏం చేస్తే నేను సీతను తీయగలుగుతానని ప్రశ్నలు అడిగాడు. దానికి విరజా దీక్ష, శివ సహస్రనామం అనే ఒక గొప్ప దీక్షను అందించాడు ఆగస్టుడు. దానిని చక్కగా అనుష్ఠించిన శ్రీరాముడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కొన్ని సందేహాలు అడిగాడు. ఆ శివుడు చెప్తున్నాడు, రామ, ఇదంతా నేనే, విశ్వమంతా, అన్ని దేవతా స్వరూపాలు, ఆకాశము, సముద్రాలు, సూర్య చంద్రులు, మంత్రాలు, పురాణములు, వేదాలు, ఉపనిషత్తులు అంతా నేనే, ఈ ప్రపంచమంతా అని చెప్పడం జరిగింది. కాబట్టి రామునికి కొన్ని సందేహాలు వచ్చినాయి. మరి ఓ పరమేశ్వర, మీరేమో ఇంత చిన్న భౌతిక రూపంలో ఉన్నారు నా ముందు ఒక దేహంగా, మరి ఇదంతా మీరు వ్యాపించాను అని అంటున్నారు, ఎలా సాధ్యం అనే ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయం పేరు శ్రీ విశ్వరూప సందర్శన యోగం, 7వ అధ్యాయం. దీని పేరు 7వ అధ్యాయ. శ్రీరామ ఉవాచ భగవన్ యన్మయా స్పృష్టం తత్తదైవ స్థితం విభో అత్రోత్తరం మయా లబ్ధం తత్తో నైవ మహేశ్వరః. పరమేశ్వర, నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు లభింపలేదు, అది అలాగే మిగిలిపోయింది. ఓ పరమేశ్వర, అతి పరిమితమైన ఈ దేహఖండంతో కనబడుతున్నావు. ఇంతటి ఈ దేహంలో సువిశాలమైన ఈ పాంచిక భౌతిక ప్రపంచానికి సృష్టి స్థితి లయాలు ఎలా చేస్తున్నారు? దేవా, ఈ దేవతలందరూ సంఖ్యలో అధికారంలో విడివిడిగా ఉన్నారు. ఈ లోకములు 14 ఉన్నాయి. ఇంతటి భిన్న వస్తువులు, భిన్న వ్యక్తులు, వీరి బహుత్వము నీయందు, నీ ఒక్కటి అందు ఎలా ఇమిడిపోతాయి? అనగా వారు అవి నీవు ఎలా అవుతావు ఒకటి అని అడుగుతున్నారు. మనం కూడా అనుకుంటాం, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అక్కడ విష్ణువు ఉన్నాడు, ఇక్కడ గణపతి ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు. ఇంతమంది దేవుళ్ళు అలగలగు మనకు కనిపిస్తున్నారు. శివ ఏమంటున్నాడు? అన్నీ నా యొక్క స్వరూపాలే అంటున్నాడు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి 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 అంటుంటాం మనం శాంతి మంత్రాలు. పూర్ణమదః, ఆ పరమాత్ముడు పరబ్రహ్మస్వరూపం పూర్ణం. దాంట్లోంచి ఇంకొకటి ఉత్పన్నమైంది, కూడా పూర్ణంగానే ఉత్పన్నమైంది. ఒక పరిపూర్ణం నుంచి ఇంకొక పరిపూర్ణం ఉత్పన్నమైన ఆ పూర్ణత్వానికి భంగమేం వాటిల్లట్లేదు. కాబట్టి ఇంకో ఉత్పన్నమైంది కూడా పరిపూర్ణంగానే ఉంది, ఎందుకంటే ఆ పరిపూర్ణం నుంచి ఇది వచ్చింది. కాబట్టి ఈ జీవుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పరమాత్మ నుంచి వచ్చాడనే జ్ఞానాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓ పరమేశ్వర, రాముడు అడుగుతున్నాడు మనందరి కోసం, ఇన్ని వివిధ రకాల వివిధ స్వరూపాల్లో దేవతామూర్తులు కనిపిస్తుంటే ఇదంతా నేనే అంటున్నావు, ఇది ఎలా సాధ్యం అని. కాబట్టి మనకు కావాల్సింది ఉపనిషత్తు జ్ఞానం కావాలి, భగవద్గీత జ్ఞానం కావాలి. అప్పుడే మనం పూర్ణజ్ఞులం అవుతాం. కాబట్టి ఇక్కడ కూడా శివగీతలో చాలా మంచి జ్ఞానం ఉంది. పూర్తిగా వినే ప్రయత్నం చేయండి, తొందరపడకండి. ఓం నమః శివాయ. ముందుకెళ్దాం. దేవా, నీవెంతగా ఈ విభూతి యోగమును వివరించినను నీ ఖండ శరీరం అఖండ ప్రపంచం ఎలా అయిందో నాకు నిశ్చయంగా అవగాహన అగటం లేదు. కనుక నా నమ్మకం కుదరదని నా మనస్సులో ఉన్న సంశయంను నీవు నిర్మూలింపవలను. జర జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇన్ని రూపాలతో ఈ విశ్వం అంతా ఎంతుంది? విశ్వం ఒకసారి ఆలోచన చేయండి. విశ్వం ఎంతుంది? విశ్వనాథుడు అంటాం మనం, విష్ణువు అంటాం, విశ్వస్మై నమః అంటాం. భగవన్ నామాల్లో విష్ణువుని మొట్టమొదట విశ్వస్మై నమః అంటాం. విశ్వం ఏంది? విశ్వం అసలు ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎంతుంది విశ్వము? ఎప్పుడైనా ఆలోచన చేశారా? విశ్వం గురించి ఆలోచించారా?
మనం ఒక్క సూర్యమండలంలో ఉన్నాం. సూర్యుడు మనకు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మనం సూర్యుడి నుంచి బుధుడు, శుక్రుడు తర్వాత మనం ఉన్నాం. మన వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు, 5 ఉన్నారు. కాబట్టి దాదాపు 300-400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఒక్క సూర్యమండలమే ఇంత పెద్దగా ఉంది. మరి ఈ అనంతమైన విశ్వంలో ఎటువంటి సూర్యమండలాలు ఎన్నున్నాయో ఆకాశాన్ని కొలిచేటప్పుడు కాంతి వేగంతో కొలుస్తారు. కాంతి ఒక్క సెకనుకు ఎంత? దాదాపు 8 లక్షల కిలోమీటర్ల స్పీడ్ పోతుందండి బాబు. ఒక్క సెకనుకు ఆకాశాన్ని కొలిచేటప్పుడు కిలోమీటర్లతో కొలవరు, కాంతి వేగం అంటారు. అంటే ఒక సెకనుకు కాంతి ఎంత వేగంతో పోతుంది, ఒక సెకనుకు, ఒక నిమిషానికి ఎంత వేగంతో అవుతుంది. సూర్యుడి నుంచి మనకు భూమి మీదకి కాంతి రావడానికి వెలుతురు రావడానికి 8 నిమిషాలు పడుతుందట. కాబట్టి ఆకాశంలో నక్షత్ర మండలంలో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరం, అంటే ఆకాశంలో కాంతి ఎంత వేగంతో పోతుందో ఒక సెకనుకు, దాంతో లెక్క కడితే కాంతి వేగంని కాంతి సంవత్సరం అంటారు. అంటే ఒక సెకన్కి ఇంత పోతుంది. ఒక సంవత్సరానికి ఎన్ని సెకండ్లు అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు అవుతుంది. ఆకాశం ఎంత విశ్వంగా ఉందో మీరు ఆలోచన చేయండి. అనంతం. విశ్వనాథుడు, విశ్వేశ్వరుడు, విశ్వస్మై నమః, విశ్వస్వరూపమైనటువంటి విష్ణువుకి, ఆ విశ్వనాథుడైనటువంటి శివుడికి, విశ్వేశ్వరి అయినటువంటి జగన్మాతకు నమస్కరిద్దాం మనం. ఈ విశ్వం ఎంత పెద్దదో చూడండి. ఈ అనంతమైన విశ్వంలో ఒక్క సూర్యమండలంలో మనం ఉన్నాం. ఈ భూమి ఎంత చిన్నది, భూమిపైన మన ఎన్ని ఫీట్ల గజాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకు, మన భూమి, మన ఇల్లు, మనం ఎంత అసలు అనంతమైన విశ్వంలో. ఓం నమః శివాయ. కాబట్టి విశ్వస్మై నమః, విశ్వనాథాయ నమః. కాబట్టి ఇంత పెద్ద విషయం నీలో ఎలా ఉందయ్యా అని అడుగుతున్నాడు రాముడు. దానికి శివుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వట బీజే సుసూక్ష్మేపి మహావట తరుర్యథా సర్వదాస్తే అన్యథా వృక్ష కుత ఆయాతి తద్వదః. శ్రీరామచంద్ర, నా ఖండ శరీరము నుండి అఖండ ప్రపంచం వచ్చుటలో ఏమీ అసంభవం లేదు. అది సూక్ష్మమైన మర్రి విత్తనము నుండి మర్రి చెట్టు ఎలా వస్తున్నదో ఆలోచించుము. ఇప్పుడు ఆలోచన చేయండి. మర్రి వట వృక్షే బీజే అన్నాడు. ఒక మర్రి విత్తనము ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది. మరి ఇంత చిన్న మర్రి విత్తనంలో ఎంత పెద్ద వృక్షం దాక్కొని ఉన్నది. అలాగుననే రామా, ఈ సృష్టి అంతయు నా నుంచే రాగలదు, అట్లే నాయందే కరిగిపోగలదు. ఎంత పెద్ద ఉప్పురాయి అయినా నీటిలో కరిగిపోతుంది కదా. నీటిలో వేసిన ఉప్పు చక్కగా కరిగిపోయి మనకు కనబడదు. కానీ మరల ఉప్పును సృష్టించే ప్రయత్నం చేసినచో ఆ ఉప్పు మళ్ళీ కనబడుతుంది, వేడి చేస్తే కనుక నీళ్ళను. అట్లే ఈ ప్రపంచము నా నుండి మళ్ళీ పుడుతుంది. ప్రతి ప్రొద్దున సూర్యుని నుంచి ఈ లోకము మెలకువ రూపంలో పుడుతుంది. అట్లే సూర్యమండలము నుంచి వెలుగు పుడుతుంది. అట్లే నా నుంచి జగం పుడుతుంది. రామ, పాశుపత వ్రత, ఈ ప్రపంచమంతయి నాయందే పుడుతుంది, నాయందే ఉంటుంది, నాయందే లయిస్తుంది. ఇదంతా ఈ నీటిలో ఉప్పువలే నాయందే అమరి ఉన్నది. ఈ విషయాన్ని గ్రహింపుము. ఏవం మత్తో జగస్సర్వం జాయతే స్థి విలీయతే మయేవ సకలం రామ తద్వజ్జానీహి సువ్రతః. అయ్యా, తమరెంత విచారించినను శ్రీరాముడు మళ్ళీ అడుగుతున్నాడు. నా భ్రమ పోవటం లేదు. దిక్కులు తెలియని వానికి ఇది ఫలానా దిక్కు అని ఎంత చెప్పినను భ్రమ తీరుట కష్టం కదా. వాడికి దిక్కులే తెలియదు. అది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తర, దక్షిణ అనడానికి ఎట్లా అర్థమవుతుంది? అట్లాగే మీరు ఎంత చెప్పినా ఓ పరమేశ్వర, నా భ్రమ పోవట్లేదు అంటున్నాడు శ్రీరాముడు. నా పరిస్థితి అట్లే ఉన్నది. రాయందు ఈ సమస్త ప్రపంచము ఎలా ఉన్నదో నీకు ప్రత్యక్షంగా చెబుతాను, వినిపిస్తాను, చూపిస్తాను, వినవయ్యా శ్రీరామ అంటున్నాడు. కానీ నీవు నా స్వరూపమును చూచి తట్టుకొనలేవు. విశ్వరూపంలో మనకు 11వ అధ్యాయంలో ఏముంది భగవద్గీతలో? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. అర్జున, నా విశ్వరూపాన్ని నువ్వు చూడలేవయ్యా ఈ చర్మచక్షులతో. నీకు దివ్య నేత్రాల్ని ఇస్తాను, నన్ను దర్శించుకో అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు పరమశివుడు? రామ, దివ్యం చక్షు ప్రదాస్యామి
తుభ్యం దశరథాత్మజ తేన పశ్య భయం త్యక్త్వా మత్తేజో మండలం ధ్రువం. రామ, దివ్య దృష్టిని నేను ప్రసాదిస్తాను. దానితో నీవు భయం విడిచి నీ దివ్య విశ్వవ్యాప్తి కాంతి వలయమును దర్శింపము. ఏమైతుంది కళ్ళతోటి చూస్తే? మనకు విశ్వరూపము. ఈ అధ్యాయం పేరు కూడా విశ్వరూప సందర్శన యోగం. మనకు భగవద్గీత చాలా మంచి సబ్జెక్ట్ ఎవరికైనా కూడా. కాబట్టి ఎట్టున్నాడు భగవానుడు? దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుత్తిత. దివి సూర్య సహస్ర, అక్కడ శ్రీకృష్ణుడు వేల కొలది సూర్యులు, మధ్యాహ్న సూర్యులు ఆకాశంలో ఉంటే ఎంత వెలుతురో అంత వెలుతురుతో కనిపించాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. ఇక్కడ కూడా శ్రీ పరమశివుడు శ్రీరామునికి ఎట్లా కనిపిస్తున్నాడు? ఆ అనంతమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. నచర్మ చక్షుషా ద్రష్టుం శక్యతే మామకం మహా నరేణ వా సురేణాపి తన్మమానుగ్రహం వినా. రామ, నా అనుగ్రహం లేనిదే నా విశ్వరూపమును చర్మనేత్రములతో చూడడం నరులకైనా దేవతలకైనా సాధ్యం కాదు. అలా అని శివుడు రామునకు దివ్య దృష్టిని ప్రసాదించి తన నోరు పాతాళమంత లోతుగా వెడల్పుగా తెరిచి ఇలా చూపించాడు. అని తెరిచినట మన శివయ్య నోరు. విద్యుత్కోటి ప్రభం దీప్తం అతి భీమం భయావహం తదృష్టైవ భయాద్రామో జానుభ్యామవనిం గతః. కోటి మెరుపు తీగల మెరుపుతో త్రుళ్ళిపడుచున్న అతి భయంకరమైన ఆ ముఖమును చూచి రాముడు తీవ్ర భయముతో నేలపై మోకరిల్లాడట. రాముడు నేల మీద సాష్టాంగ దండ ప్రణామం చేసి మాటి మాటికి స్తోత్రం చేశాడు. తర్వాత లేచి ఆ మహావీరుడు శివుణ్ణి భీషణ ముఖమును చూశాడు. అంతలో జ్వాలామాలికల మధ్య చిక్కి పిచ్చుకవలే నానా బ్రహ్మాండ పంక్తులు గిరగిరా తిరుగుచున్నట్లు కనబడ్డాయి. మేరు పర్వతము, మందర పర్వతము, వింధ్యా పర్వతము మొదలైన పర్వతములు, సప్త సముద్రములు, సూర్య చంద్రులు మొదలుగా గల తారాగోళములు, పంచభూతములు, సమస్త దేవతలు ఆ పరమేశ్వరుని యొక్క నోటియందు దర్శించబడ్డారు. అడవులు, గొప్ప సర్పములు, గజములు, 14 లోకములు, ఈ విధముగా ప్రతి గోళమునందు చూచి శ్రీరాముడు ఆశ్చర్యపడ్డాడు. మునులారా, రాముడు ఆ పరమేశ్వర భయంకర బదన గుహలో పూర్వాపరములైన దేవాసుర సంగ్రామములను, విష్ణుని యొక్క దశావతారములను, దశావతార వీర కార్యములను గమనించాడు. ఓహో, ఏం అద్భుతం చూడండి! ఆ శ్రీరామచంద్రుడు పరమేశ్వరుని యొక్క నోటిలో ఏం గమనించాడు? దశావతారాలు గమనించాడు. దశావతారాలు నేను ఎక్కడైనా భజన చెప్తా ఉంటా. ఎవరు దశావతారాలు స్మరిస్తారో వాళ్ళ దశ తిరిగిపోతుందట. మత్స్యావతార, కూర్మావతార, వరహావతార, నరసింహావతార, వామనావతార, శ్రీరామావతార, పరశురామావతార, బలరామావతార, కృష్ణావతార, బుద్ధావతార, కల్కావతార, దశావతారము ఎవరు స్మరిస్తారో వాళ్ళ దశ తిరిగిపోతుందని మనకు భాగవతంలో విన్నాం. ఆ పరమేశ్వరుని యొక్క వదనంలో దశావతారాలు కనిపించినాయట. ఇంకా రావణుడు చంపబడ్డది కూడా కనిపించిందట ఆయనకు. దేవతల పరాజయమును, పరమేశ్వరుడు చేసిన త్రిపుర దహనమును రాముడు గమనించాడు. జాతులను, జీవితులను, మృతులను అందరినీ గమనించాడు. ఆ భైరవ రూపమును చూచి భయపడినను రామునకు తత్వజ్ఞానం చక్కగా కలిగింది. తర్వాత శ్రీరాముడు వేదాంత సారములైన ఆ విషయములతో స్తోత్రము గావిస్తూ ఉన్నాడు. ఎట్లా? శ్రీరామ ఉవాచ దేవ ప్రపన్నార్తి హర ప్రసీద ప్రసీద విశ్వేశ్వర విశ్వవంద్య ప్రసీద గంగాధర చంద్రమౌళే మాం త్రాహి సంసార భయాదనాథం. ఏ విశ్వేశ్వర, జగద్రక్షక, విశ్వస్థవనీయ, గంగాధర, చంద్రశేఖర, రక్షింపుము, అనుగ్రహింపుము. అనాథుడను, సంసార భయము నుండి నన్ను రక్షింపుము. త్వత్తో హి జాతం జగదేతదీశ త్వయేవ భూతాని వసంతి నిత్యం త్వయేవ శంభో విలయం ప్రయాంతి భూమౌ యథా వృక్షలతాదయోపి. ఈ భూమి యందు పుట్టిన లతా వృక్షాదులు భూమి యందే పుట్టి పెరిగి భూమి యందే కలిసిపోవచ్చున్నాయి. అలాగే ఈ సమస్త ప్రపంచమంతా నీయందే పుట్టి నీయందే పెరిగి నీయందే చివరికి లయమగుచున్నది. బ్రహ్మేంద్ర రుద్రాశ్చ మరుద్గణాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘ గంగాది నద్యో వరుణాలయశ్చ
వసంతి శూలిం స్తవ భక్తయస్తే తవ వక్త్రయంత్రే. ఏ శూలపానే, నీ ముఖ యంత్రమున బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడును, వాయుగణాలను, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధుల సమూహమును, గంగా మొదలగు నదులు, సముద్రములను ఉన్నాయి. త్వన్మాయయా కల్పితమిందుమౌలే త్వయేవ దృశ్యత్వముపైతి విశ్వం భ్రాంత్యా జనః పశ్యతి సర్వమేతత్ శుక్తో యథారౌప్యమహిం చరజ్జౌ. హే చంద్రమౌళీశ్వర, ఈ ప్రపంచమంతయు నీ మాయచేత కల్పితము. అది నీయందే మాకు కనబడుచున్నది. అందుకు కారణము భ్రాంతి. మేము ముత్యపు చిప్పను చూచి వెండి అని, చీకటిలో పామును చూచి త్రాడని భ్రాంతిపడినట్లే నిన్ను చూచి ప్రపంచమని భ్రాంతిపడుచున్నాము. తేజోభిరాపూర జగత్సమస్తం ప్రకాశమానం కురుషే ప్రకాశం వినా ప్రకాశం తవ దేవదేవ నదృశ్యతే విశ్వమిదం క్షణేనా. ఈ ప్రపంచమంతా దేవదేవ గాఢాంధకార బంధురం. దీనిని నీ తేజస్సుతో వెలిగించి నీ నింపి ప్రకాశమానంగా చేస్తున్నావు. నీ వెలుగు లేకపోతే మరుక్షణమే ఈ ప్రపంచం కనబడదు. అల్పాశ్రయో నైవ బృహంతమర్థం దత్తేనురేకో నహి వింధ్యశైలం తద్వక్త్రమాత్రే జగతే తదస్తి తన్మాయైవైతి వినిశ్చినోమి. దేవా, చిన్న వస్తువు తనకన్నా చాలా పెద్ద వస్తువులు తనలో ఇమిడించుకొనలేదు. కానీ నీ నోరిలో ఇంత విశాల ప్రపంచం ఎలా ఇమిడించుకొనగలదు? ఇదంతా నీ మాయ వలనే సాధ్యమని నా నిశ్చిత అభిప్రాయం. రజ్జౌ భుజంగో భయదో యథైవ నజాయతే నాస్తి నచైతి నాశం త్వన్మాయయా కేవలమాత్మరూపం తథైవ విశ్వం త్వయి నీలకంఠ. ఏ నీలకంఠ, చీకటిలో రజ్జువును చూసి సర్పమని మేము భ్రాంతి పడినా నిజానికి అతడి సర్పము పుట్టదు లేదా చావదు. చీకటిలో ఒక తాడును చూసాం, పాము అనుకున్నాం. అది పాము కాదు, ఉటిదే తాడు. ఆ తాడును చూసి మనం భయపడుతున్నాం పాము అనుకొని. ఆ విధంగా అది చావదు, పారిపోదు. అలాగే మేము నిన్ను చూచి ప్రపంచం అనుకున్నా ఈ ప్రపంచము నిజానికి లేదు, పుట్టదు, లయము కాదు. అంతా మా భ్రాంతిని బట్టి అలా అనిపిస్తుంది. విచార్యమానే తవ యశరీరం ఆధారభావం జగతాముపైతి తదప్యవశ్యం మద విద్యయైవ పూర్ణశ్చిదానందమయో యతస్త్వం. ఏ పరమేశ్వర, నీ శరీరమునందు ఈ ప్రపంచమంతయు ఉన్నట్లు కనబడుటకు నా అవిద్య అనగా అజ్ఞానమే కారణం. ఎందుకంటే నీవు పూర్ణ పురుషుడవు, నిష్కాముడవు, జ్ఞానానంద స్వరూపుడవు. పూజేష్టపూర్థాదివరక్రియాణం భోక్తు ఫలం యచ్చ శిశస్తమేవ ఋషైతదేవం వచనం పురారే త్వత్తోస్తి భిన్నం నచ కించిదేనా. దేవా, యజ్ఞయాగాది సత్కర్మలకు నీవు మంచి ఫలితమును ఇచ్చడవనుట అసత్యము. ఎందుకంటే ప్రపంచము కానీ, ఈ కర్మలు కానీ, క్రియలు కానీ, కర్తలు కానీ నీకన్నా భిన్నమైనవి కావు కదా. ఎవరు ఎవరికి దేనికి ఏమిచ్చెదరు? సమస్తము నీవే కదా. అజ్ఞానమూఢామునయో వదంతి పూజోపచారాది బలిక్రియాభిః తోషం గిరీశో భజతీతి మిథ్యా కుతస్త్వమూర్తస్య తు భోగలిప్స్వా. షోడచోపచార పూజలు, బలులు మొదలగు వానితో ఈశ్వరుడు సంతోషిస్తాడని అజ్ఞానులమైన మునులు కొందరు చెబుతూ ఉంటారు. అది మిథ్య. శరీర రహితుడైన పరమాత్మకు పైన చెప్పిన భోగాలపై వాంఛ ఎలా ఉంటుంది? కించిద్దలం వా చులుకోదకం వా యత్వం మహేశా ప్రతిగృహీయదస్సే త్రైలోక్య లక్ష్మీమపి తజ్జనేభ్య సర్వం తవిద్యా కృతమేవ మన్యే. మహేశ్వర, ఫలమో పత్రమో తీసుకొని అలా ఇచ్చిన భక్తులకు నీవు 3 లోకాల సంపదను ఇచ్చదవని చెప్పిన మాట కూడా అవిద్య వలన వచ్చిన వదంతిగానే నేను భావిస్తున్నాను. వ్యాప్నోషి సర్వ విదిశో దిశశ్చ త్వం విశ్వమేకః పురుషః పురాణ నష్టేపి తస్మిన్ స్తవ నాస్తి హానిర్ఘటే వినష్టే నభసో యథైవ. హే పరమేశ్వర, దేవదేవ, నీవు ఒక్కడవే పురాణ పురుషుడవు. ఈ విశ్వమునందు దిక్కులు విదిక్కులు అన్నీ వ్యాపించి ఉన్నవాడి. ఈ విశ్వమంతా నశించినా నీకు హాని లేదు.
కుండలో వ్యాపించిన ఆకాశమునకు కుండ పగిలినందువలన హాని లేదు కదా. యథైకమాకాశకమర్కబింబం క్షుద్రేషు పాత్రేషు జలాన్వితేషు భజత్యనేక ప్రతిబింబ భావం తదా త్వమంతఃకరణేషు దేవా. దేవా, ఆకాశమున సూర్యుడు ఒక్కడైనను క్రింద నేల మీద ఉన్న బహు పాత్రలతో బహు సూర్యులుగా ప్రతిబింబిస్తున్నాడు. ఒక నేల మీద అనేక పాత్రలు పెడితే సూర్యుడు అనేక పాత్రల్లో కనిపిస్తూనే ఉంటాడు. అలాగే నీవు ఒక్కడవే కాని మా అంతఃకరణ యంత్రములందు ప్రతిబింబించి బహుజీవులుగా కనబడుచున్నావు. ఈ ప్రపంచాన్ని సృష్టించినా రక్షించినా లయం చేసినా ఇందులో నీకు ఏ ప్రయోజనమూ లేదు. అయినా ప్రాణుల యొక్క అనాది కాలపు ప్రారంధాల వలన స్వప్నం వంటి ఈ విశ్వమును అలా నడుపుతూనే ఉన్నావు. స్థూలశ్చ సూక్ష్మశ్చ జడస్య భోగో దేహస్య శంభో నచిదం వినాస్తి అతస్వదారోపణవాతనోతి కృతి పురారే సుఖ దుఃఖయోస్సధా. దేవా పురహర, ఈ దేహము అది స్థూలము గాని సూక్ష్మము గాని జడ పదార్థమే. కావున వాటికి అనుభవం సొంతంగా ఉండదు. అందుకు చిత్ అనగా జ్ఞానం అవసరం. జ్ఞానము అనగా నీ యొక్క స్వరూపమే. కనుకనే శృతి సుఖదుఖములన్నీ నీ యందు ఆరోపించుచున్నది. ఆ విధంగా అది లోకరీతిని అనుసరించి చెప్తున్నది. నమః స్థితంబోధిహంసాయ తుభ్యం నమః కాళకాలాయ కాళాత్మకాయ నమస్తే సమస్తాగ సంహారకర్తే నమస్తే మృషా చిత్తవృత్యేక భోక్త్రే. హే సత్యజ్ఞాన సముద్ర హంసవు దేవా, నీకు నమస్కారం. కాలకాలుడవైన మహాకాల, నీకు నమస్కారం. సమస్త పాప సంహారకారి, నీకు నమస్కారం. జీవుల యొక్క విద్యా చిత్తవృత్తులకు ఏకభోక్తవు సాక్షివి అయిన నీకు నమస్కారం. సూత మహానుభావుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏవం ప్రణమ్య విశ్వేశం పురతః ప్రాంజలి స్థితః విస్మిత పరమేశానం జగాదర గుణరుంధనా. రాముడు ఈ విధంగా స్తోత్రం చేసి ప్రాంజలి విశ్వేశ్వరుని ఎదుట నిలిచి విస్మయముతో ఇలా అంటున్నాడు శ్రీరాముడు. ఉపసంహార విశ్వాత్మన్ విశ్వరూపమిదం తవ ప్రతీతం జగదైకాత్మ్యం శంభో భవదనుగ్రహాత్. ఏ విశ్వరూప, ఏ విశ్వేశ్వర, నీ విశ్వరూప ప్రదర్శనము విరమింపుము. దేవా, నీ అనుగ్రహం వలన నాకు ఈ ప్రపంచము నీవే అని, ఈ ప్రపంచానికి ఆత్మవు నీవే అని తెలిసింది. శ్రీ శివ ఉవాచ. శివుడు చెప్తున్నాడు. పశ్య రామ మహాబాహో మత్తో నాణ్యోస్తి కించన. మహాబాహో, మహావీర రామ, నాకన్నా వేరొకడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. సూత ఉవాచ. ఇట్లాంటి పరమశివుడు తన విశ్వరూపమును అందు కనబడిన దేవతా రూపమును ఉపసంహారం చేశాడు. సంతోషాత్యంతో కన్నులు మూసి ధ్యానించిన రాముడు మళ్ళీ కళ్ళు తెరిచి చూశాడు. అంతలోనే పర్వత శిఖరమున వ్యాఘ్ర చర్మమున ఆసీనుడైన శివుణ్ణి చూశాడు. నీలకంఠుడు, త్రినేత్రుడు, పంచవదనుడు, వ్యాఘ్ర చర్మాంబరధరుడు, భస్మోద్దులిత విగ్రహుడుగా స్వామి దర్శనమిచ్చాడు. నాగ కంకణములు, నాగ యజ్ఞోపవీతము, వ్యాఘ్ర చర్మోత్తరీయము, మెరుపు తీగల వంటి పింగళ జడులు గల శివుణ్ణి చూశాడు. ఒంటరివాడు, సిగపువ్వుగా చంద్రుని నెలవంకను దాల్చినవాడు, వరమును అడగదగినవాడు, అభయప్రదుడు, 4 భుజములు గలవాడు, గండ్రగొడ్డలి పూనినవాడు, జింకను చేపట్టినవాడు అయిన ఆ జగదీశ్వరుణ్ణి శ్రీరాముడు చూశాడు. మృగధరం అంటే శివయ్య చేతిలో ఎప్పుడో జింక ఉంటుందట. రాముడు శివుని ఆజ్ఞతో ఆయన ఎదురు నమస్కరించి ఆసీనుడయ్యాడు. శివుడు రామునితో ఇలా అంటున్నాడు. రామ, నీకు నాకన్నా వేరే గురువు లేడు. కనుక నీవు అడగదలచినది ఏదైనా ఉంటే నిస్సంకోచముగా అడుగుము. రామా, నీకు నన్ను అడగాలనిపిస్తుందా? నన్ను సందేహాలు? నాకంటే నీకు వేరే గురువు ఎవడు లేడయ్యా. అందుకే శివుణ్ణి ఏమంటారు? ఓం జగద్గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అగ్ని వేడు వేరుగా ఉండదు. అగ్ని వేడి, చంద్రుడు చల్లదనం, మంచు వేరుగా ఉండదు. కాబట్టి వాక్కు అర్థం వేరుగా ఉండదు.
మాట్లాడడం అంటే ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. అర్థం లేని వాక్కు ఉండదు. వాక్కు అర్థం లేకుండా ఎలా ఉండదో పార్వతీ పరమేశ్వరుడు ఎప్పుడూ వేరుగా ఉండరట. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అన్నాడు మహాకవి కాళిదాసు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు ఎంత నమస్కరించినా తక్కువే. ఓం నమః శివాయ అనుకుంటూ ముందుకెళ్దాం. ఇది శ్రీ పద్మపురాణి ఉపరిభాగే శ్రీ శివగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ శివరాగ సంవాదే విశ్వరూప సందర్శనం నామ సప్తమోధ్యాయ. కాబట్టి రాముడు ఏమంటున్నాడు, నాయన రామ ఎక్కడ కూర్చుని పెట్టుకున్నాడు మర్చిపోవద్దు మనం కొన్ని విషయాలు. మళ్ళీ చూడండి వీడియో కావాలని. తోడపైన కూర్చుని పెట్టుకున్నాడు రాముని. రామ నాయన నీకేమైనా అనుమానాలు ఉంటే అడుగు. శ్రీమన్నారాయణుని యొక్క సహస్రనామాల్లో కూడా చూస్తాం. వరారోహాయై నమః. శ్రేష్టమైన భక్తుల్ని నారాయణుడు కూడా ప్రహ్లాదుని లాంటివని తన తొడ మీద కూర్చుని పెట్టుకున్నట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ రామునికి కొన్ని సందేహాలు వచ్చినాయి. అత అష్టమోధ్యాయ. 8వ అధ్యాయానికి వెళ్దాం. పిండోత్పత్తి వర్ణన యోగ. మనం పుట్టాము ఇప్పుడు 70 కిలోలు 80 కిలోలు 90 కిలోలు 100 కిలోల దాకా ఉన్నాం. మనం ఎట్టెట్లు వచ్చినాం ఈ భూమి మీదకి. ఇక్కడ శివుడు చెప్తున్నాడు, కొంచెం విందాం. మనకే తెలియదు ఎక్కడి నుంచి వచ్చినామో తెలియదు, ఎక్కడ పోతున్నామో తెలియదు, ఎక్కడ ఉంటున్నామో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినామంటే అమ్మ కడుపులోంచి. మరి అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చినామంటే నాన్న కడుపులోంచి. నాన్న కడుపులోకి ఇట్లా ఎక్కడి నుంచి వచ్చినావయ్యా అంటే ఇదంతా చెప్తున్నాడు. జర జాగ్రత్తగా విందాం. శ్రీరామ ఉవాచ. దేవ, ఈ పాంచభౌతిక శరీరం ఎలా జన్మిస్తున్నది? ఎప్పుడైనా మనకు వచ్చిందా చెప్పండి ఈ సందేహం. ఈ శరీరం పాంచభౌతికం. దీంట్లో భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది. కాబట్టి మన శరీరంలో పాంచభౌతికం ఇందులో ఉన్నాయి. ఇది ఎలా నిలుస్తున్నది, ఎలా లయిస్తున్నది? ఈ సందేహమును తీర్చవలసింది. ఇది ఎట్లా నిలుస్తుంది అసలు, మరి ఎట్లా లయమవుతుంది? కాబట్టి పంచభూతముల చేతి ప్రారంభించబడిన ఈ శరీరము పాంచభౌతికం. అందులో భూమి అనబడు భూతం ముఖ్యం. మన శరీరంలో ఏముంది? పృథ్వీతత్వం ఎక్కువ ఉంది, భూతత్వం ఎక్కువ ఉంది. అందుకనే లోకం మీద భూముల గురించి పంచాయతీలు ఎక్కువైతుంటాయి. ఇక మిగిలిన వాటికి ఈ భూతత్వానికి సహాయం చేయడానికి మిగిలిన 4 భూతాలు పనిచేస్తుంటాయి. ఈ పాంచభౌతిక శరీరము 4 విధములుగా ఉందట. ఒకటి జరాయుజము, అంటే పేగు తెంపుకొని పుట్టేది జరాయుజము. పేగు ద్వారా పుడతాయి పశువులు కానీ మనుషులు కానీ. అండజము, పక్షులు గుడ్ల ద్వారా పుడతాయి. స్వేదజము, పేలు నల్లులు లాంటివి చెమట ద్వారా పుడతాయి కాబట్టి ఇది స్వేదజములు అంటారు. ఉద్భిజములు, చెట్ల లాంటివి, గడ్డి మొక్కలు భూమిలోంచి పుడతాయి కాబట్టి ఉద్భిజములు. ఈ 4 రకాల ప్రాణులు ఉన్నాయి. 4 విధముల శరీరముల కన్నా తర్వాతది మానస శరీరము, అది దేవతలది. దీనిలో ప్రధానమైంది కనుక ముందుగా జరాయుజ శరీరము గురించి వివరిస్తానంటున్నాడు. పేగు తెంపుకొని పుట్టిన వాటి గురించి చెప్తా అంటున్నాడు. శుక్రశోణితములు కలవిట వలన ఏర్పడు శరీరము జరాయుజము. పురుషుని యొక్క వీర్యం ఋతుకాలంలో స్త్రీ గర్భాశయమున ప్రవేశించి శోణితముతో కలిసినదై జరాయుజ శరీరం అవుతుంది. అయా, ఇది 1000 సంవత్సరాల కింద రాయబడినటువంటి శాస్త్రం. ఇది స్త్రీ పురుషుల యొక్క సంయోగం వలన ఎట్లా పుడుతున్నాడో చెప్తున్నాడు పరమేశ్వరుడు. శోణితము అధికమైనచో సంతానం స్త్రీ అగుతుంది, రేతస్సు అధికమైనచో పురుషుడగును. 2 సమపాలతో అయినా సంతానము నపుంసకము కావచ్చును అంటున్నాడు. ఋతువు ఆరంభించింది మొదలు 4వ రోజున ఋతుస్నానము జరుగుతుంది. నాటి నుండి 16 రోజుల వరకు ఋతుకాలం అందులో సరి రోజున గర్భం వచ్చినచో పురుష సంతానము కలుగుతుంది. బేసి రోజున గర్భం వచ్చినచో స్త్రీ సంతానము కలుగుతుంది. 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఈ రోజులలో గనక స్త్రీ పురుషులు కలిసినట్టయితే పురుష సంతానం వస్తుందట. 3, 5, 7, 9, 13, 15 ఈ రోజులలో గనక గర్భం నిలిస్తే స్త్రీ సంతానం అవుతుందని చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ 16వ రోజున స్త్రీ గర్భం ధరించినచో ఆ బాలుడు తప్పక రాజు చక్రవర్తియో అవుతాడు. ఇందులో సందేహమే లేదు. కానీ సంతానోత్పత్తికి ఎన్ని రోజులు అనువుగా ఉంటుంది? స్త్రీ యొక్క గర్భము 16 రోజుల వరకే అనుకూలమవుతుంది ఋతుస్రావం అయిన తర్వాత. ఆ తర్వాత మిగతా రోజులలో సంతానం కనే అవకాశం లేదు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. 16వ రోజు వరకే. ఋతుస్నానం చేసిన స్త్రీ సమయమున వాంఛతో ఎవరి ముఖమును చూచునో
ఆ పురుషుని పోలికతో బిడ్డను కనగలదు. కనుక ఋతుస్నాత తప్పక తన భర్త ముఖమునే చూడవలను అంటున్నాడు పరమేశ్వరుడు. సూక్ష్మమైన చర్మావరణం ఒకటి ఉంటుంది, దానిని జరాయువు మావి అంటారు. శుక్రశోణిత సంబంధం ఇందులో జరుగుతుంది కనుక గర్భమును ఇందులో ఏర్పడుతుంది. కనుక ఈ విధంగా పుట్టిన సంతానమును జరాయుజం అని పేరు పెడుతుంది. అంటే పేగు మనం మావిలో పుడతాం కాబట్టి, ఆ లోపల గర్భసంచిలో మనం ఉంటాం కాబట్టి దీని జరాయుజం అని అంటున్నారు. పక్షులు పాములు గుడ్డు నుంచి పుడతాయి. దోమలు మొదలగు కీటకములు చెమట నుంచి పుడతాయి. గడ్డి గాదము మొదలగు ఉద్భుజములు దేవర్షులు మానస సంజాతులు కాగా, గడ్డి గాదము ఉద్భుజములు దేవతలు దేవర్షులు మానస సంజాతులు కాగా, మానవులు మొదలగు వారు జరాయుజములు. ప్రారబ్ధ కర్మ వలన యోనియందు ఉంచబడిన వీర్యము రజస్సుతో కలిసి మొదటి మాసమున ద్రవ రూపముగా ఉంటుందట. మనమే మొదటి నెల ఎంత ఉంటాము? ద్రవ రూపంలో చిన్నగా ఉంటామట. ఆ ద్రవము కలలముగాను, తర్వాత బుద్భుతముగాను, బుడగలాను, తర్వాత ఒక పేశిగాను, అది ఘనమై రెండవ నెలలో పిండముగా తయారవుతుంది. పానిపాదములు తల మొదలగు అవయవ విభాగము 3వ మాసమున ప్రారంభమవుతాయి. మన తలకాయలు ఇవన్నీ కూడా 3వ నెలలో తయారవుతాయట. 4వ మాసమున జీవము ప్రస్ఫుటమగును, దాంట్లో జీవం వస్తుంది మెల్లగా. అచ్చట నుంచి తల్లి ఉదరమున కదలికలు కనిపిస్తాయి. 4వ నెల నుంచి మనం కదులుతామంట అమ్మ కడుపులో. గర్భమున ఉన్న సంతానము మొగ అయినచో దక్షిణ భాగమున, ఆడ అయినచో ఎడమ భాగమున స్థితి కనబడుతుంది. నపుంసకమైనచో మధ్యగా ఉన్నట్లు ఉంటుందట. లోపల ఉండే శిశువులు ఈ పక్క ఆ పక్క. అందువలనే మగ గర్భం గల గర్భవతి కుడివైపుకు తిరిగి పడుకుంటుంది. 4వ మాసమున అవయవాలు ఉప అవయవాలు ఒకేసారి సూక్ష్మ రూపంలో ఏర్పడతాయి. జన్మ తర్వాత ఏర్పడవలసిన గడ్డాలు మీసాలు దంతాలు మాత్రం అప్పుడు కడుపులో ఏమి ఏర్పడవట. రామ, గర్భ శిశువులలో భావవ్యక్తి కూడా చతుర్థ మాసంలో ఏర్పడుతుంది. భావవ్యక్తి అంటే 4వ మాసం వచ్చేటప్పటికి మెల్లగా ఆ శిశువు కూడా కొన్ని భావాలు ఏర్పడుతూ ఉంటాయట. పురుష శిశువులకు ధైర్యము మొదలగు గుణములు, స్త్రీ శిశువులకు బిడియము మొదలగు గుణములు, నపుంసకులలో ఇట్టి స్త్రీ పురుష గుణమిశ్రమము ఏర్పడుతుంది. ఇదంతా 4వ మాసంలోనే ప్రారంభమవుతుందట. తల్లి వలన వచ్చిన హృదయమే గర్భ శిశువుది. అందువలన అది విషయకాంక్షతో నిండి ఉంటుంది. అది తల్లి హృదయం ద్వారా వ్యక్తమవుతుంది. అందువలన గర్భవతి యొక్క వాంఛలను తీర్చవలెను. అట్లయినచో గర్భవృద్ధి జరుగుతుంది. మామూలుగా కూడా మనం ఇళ్లలో చేస్తుంటాం. గర్భంతో ఉన్న స్త్రీలకు ఏమైనా కోరికలు ఉంటే చిన్న చిన్నవి మనం తీర్చే ప్రయత్నం చేస్తుంటాం. అలా గర్భహృదయ స్వంత హృదయము అవి అని 2 హృదయాలు కనుక గర్భవతిని దౌహృదిని అంటారు. 2 హృదయాలకు సంబంధించినవి కాబట్టి సమకూర్చినచో గర్భమునకు అంగలోపములు సంభవించును. ఒకవేళ లేదని కోరినప్పుడు ఆ కోరికలు తీర్చలేకపోతే గర్భంలో ఉన్న పిండానికి ఆ లోపం ఏర్పడుతుందట. ఓం నమ శివాయ. తల్లికి ఏ వస్తువు విషయంలో బాగా ఆసక్తి ఉంటుందో ఆ విషయంలో లోపంతో సుతుడు జన్మిస్తాడు. 5వ నెలలో మనస్సు వికసిస్తుంది. మాంసము నెత్తురు బాగా వృద్ధి చెందుతాయి. ఇంకా 6వ నెలలో ఎముకలు, స్నాయువులు, గోళ్ళు, వెంట్రుకలు, రోమములు ఇవి స్పష్టముగా ప్రత్యేకత సంతరించుకుంటాయి. బలము రంగు ఏర్పడును. దేహము సంపూర్ణమవుతుంది 6వ నెల వచ్చేవరకు. గర్భవాసములో ఉండి గర్భవాసమునకు భయపడి కాళ్ళతో పెనవేసుకున్న హస్తముల చేత చెవులు కప్పుకొని ఉంటాడు. మనం వీడియోలలో చూడవచ్చు అక్కడక్కడ గర్భంలో శిశువు ఎట్లా ఉంటుంది. ఇవాళ రేపటి టెక్నాలజీ పెరిగింది కాబట్టి చూపిస్తున్నారు. తర్వాత జ్ఞానం ఏర్పడిన గర్భ శిశువు గర్భదుఃఖమును గుర్తించి బాధపడుచుండును. కష్టమునకు విరక్తి చెందుచుండును. తనను గూర్చి తాను ఏడుస్తూ ఉన్నట్ట. గర్భంలో పూర్వం అనేక అసహ్య వేదనను చాలాసార్లు అనుభవించాను. కానీ ఈ బాధ విలక్షణముగా ఉన్నది. పేలాలు వేసిన ఇసుక వలె ఈ బాధ చాలా అసుఖముగా ఉన్నది. గర్భంలో ఎవడైనా సుఖంగా ఉండేది? కాబట్టి గర్భవాస క్షేకర రహిమా మధుసూదన అన్నాడు వాసుదేవుని వ్యాసుడు. వసితో మాతృగర్భేషు విడితోహం జనార్దన. ఏ పరమేశ్వర శ్రీమన్నారాయణ,
అమ్మ కడుపులో బాధపడుతున్నానయ్యా, ఎట్లయినా నన్ను బయటికి వేయవయ్యా, ఈ గర్భస్థ నరకం చాలా దుఃఖంగా ఉందయ్యా అని వేడుకున్నామంట మనమే ఆ భగవంతుని గర్భంలో. ఎక్కడ? ఈ గర్భంలో ఉండే నరకం కంటే ఆ నరకం కొంచెం బాగుంటుందట, గాలెన్న దొరుకుతుంది. ఈ గర్భంలో మలమూత్రాల పక్కన శయనించి వచ్చాం. ఓం నమ శివాయ. శరీరం లోపల వేడికి ఉడికిన పిత్తరసము బిందువులు గర్భాశయ నిమగ్నుడైన నన్ను చాలా బాధిస్తూ ఉన్నాయి. పొట్టలో పుట్టిన క్రిములు కొండబూరుగు ముళ్ళ వంటి నోళ్లతో నన్ను పీడించుచున్నాయి. ఇవి చాలదన్నట్లు పక్కటెమికలు అనే రంపముల మధ్య పడి నలుగుచూ ఉన్నాను. దుర్గంధ భూయిష్టము జర్రాగ్ని సంతాపం గల భయంకర గర్భకోశమున నేను పొందిన ఈ దుఃఖము ముందర కుంభీపాక నరకము కూడా చాలా చిన్నదంటున్నాడు. ఏమన్నా ఇందాక ఆ నరకం కొంచెం బెటరట ఈ నరకం కంటే అని చెప్తున్నాడు. చీము, నెత్తురు, కళ్ళే కక్కిల కూడు తినే పరిస్థితి, అశుద్ధంతో క్రిమిగా పుట్టడం, ఈ మొత్తం బాధాపంచకం ఒక గర్భాశయనంలోనే వస్తుంది, గర్భశయనంలోనే ఉంటుంది. గర్భశయ్యలో ఉన్న దుఃఖము ముందర మొత్తం నరకాలన్నింటిలో అనుభవించిన సమస్త దుఃఖము దిగదుడిపే. ఓం నమ శివాయ. గర్భం ఏముందయ్యా అంటే ఆ మొత్తం నరకం కొంత నయమే అంటున్నాడు. ఈ గర్భంలో నరకంలో పడే బాధ కంటే ఆ నరకం పర్వాలేదు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం అన్నాడు భగవద్గీతలో. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం. వీటి గురించి ఆలోచన చేయండి. పుట్టుక ఏమున్నదని, పుట్టుకలో ఎవడైనా ఆనందంగా నవ్వుతూ పుడుతున్నాడా? ఎవడు ఆనందం పుట్టలేదు. దుఃఖాలేమన్నది భగవద్గీత. ఏడుస్తూ వచ్చాం, ఏడుస్తూ చస్తున్నాం. చచ్చేటప్పుడు ఎవడో నవ్వుతాడా? ఎన్ని ఉన్నాయి ఇక నాకు చాలానే వాడు ఉన్నాడా? ఇదొక దుఃఖమే, దుఃఖాలయం. కాబట్టి ఏడుస్తూ వచ్చాం. ఈ గర్భస్థ నరకం అంత ఘోరంగా ఉందంటున్నాడు శివయ్య. ఇక ఇలా గర్భశిశువు పూర్వం తాను అనుభవించిన బాధలను, రకరకాల వేదనలను తలుచుకుంటూ, గర్భవాస దుఃఖముతో పోల్చుకుంటూ, మోక్షోపాయమును ధ్యానిస్తూ బయటపడే అభ్యాసమును చేస్తున్నాడు. ఎట్లా బయటపడాలని నేను ఈ గర్భంలోకి వెళ్ళి అని ప్రయత్నం చేస్తున్నట్టు లోపల. 8వ నెలలో చర్మము అందరి రక్త మార్గములు ఏర్పడము, సర్వేంద్రియ వర్ధకమైన ఓజస్సు, దేహ బలకణమైన తేజస్సు, జీవిత ఆధారమైన కొద్ది పచ్చదనం సంతరించుకున్న శుద్ధ రక్తం ఏర్పడుతుంది. ఓజస్సు అనేది అష్టమ మాసంలో ఇంకా అస్థిరంగానే ఉంటుంది. అందువలన అది గర్భానికి గర్భవతికి మధ్య ఊగిసలాడుతూ ఉంది. కనుకనే అష్టమ మాసంలో పుట్టిన గర్భము జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ఓజస్సు లేదు కాబట్టి. ఓజస్సే జీవన హేతు అంటున్నాడు. బరువు మోసినవాడు కాసేపు విశ్రాంతి తీసుకున్నట్లు గర్భస్థ శిశువు నవమాసం వరకు ఆగుతుంది, 9 నెలల వరకు. ఆ 9 నెలలు దాటిన తర్వాత ఎప్పుడైనా ప్రసవము రావచ్చును. తల్లి నుంచి గర్భానికి రక్తం అందే నాభినాడిని ఆశ్రయించి గర్భమునకు ఆహారము లభిస్తుంది. మావియే తల్లి యొక్క అన్నరసమును బిడ్డకు అందిస్తుంది. దానితో బిడ్డ తల్లి ఆహారముతోనే తను పోషించబడి బ్రతుకుతుంది. ఎముక యంత్రం నుండి ఒత్తిడితో బయటపడి కొవ్వు నెత్తుడితో కలిసిన శరీరంతో మావి సంపుటముతో సహా పొట్టదారి గుండా కింద పడుతుంది. బయలు వెడలుచూ మిక్కిలి దుఃఖాతురై ఏడుస్తూ అదోముకుడై యంత్రం నుండి విడిపడి వెల్లకిలా క్రింద పడును. ఏమీ తెలియని నిస్సహాయుడైన ఆ బాలుడు మాంసపు ముద్ద వంటి వాడు. వారిని రక్షించుటకు బంధువులు కర్రలు పట్టుకొని కుక్కలు, పిల్లుల మొదలగు వాటి నుంచి, ఇంట్లో తిరిగే జంతువుల బారి నుంచి దాడి చేయకుండా కాపాడుతారట. బాలుడు అజ్ఞానంతో ఉంటాడు, ఏమీ తెలియదు. తన వద్దకు వచ్చిన రాక్షసునైనా తండ్రిగా భావిస్తాడు, రాక్షసినైనా తల్లిగా అనుకుంటాడు. చీము వంటి కళ్ళు పదార్థమునైనను పాలుగా భావిస్తాడు. అజ్ఞానం వలన బాల్యము దీర్ఘమైన కష్టముగా ఉంటుంది. సుషుమ్న అనబడు నాడి శ్లేష్మంతో కప్పి ఉన్నంత వరకు మాటను స్పష్టమైన అక్షరాలతో మాట్లాడటం సాధ్యం కాదు. యవనంలోకి అడిగిన తర్వాత కామ సంతాపముతో వివశుడై పాటలు పాడుతుంటాడు, ఊగుతుంటాడు, నృత్యం చేస్తుంటాడు. అట్లా ఉన్నటువంటి మనము పెద్దగా అయితే యవనం వచ్చే వరకు ఆడతాడట, పాడతాడట, చెట్లెక్కి దూకుతూ ఉంటాడట, వేగంగా చెట్లెక్కుతాడు, శరీరాలను ఆక్రమిస్తాడు, స్త్రీలను, శాంతులైన వారికి ఆందోళన పెంచుతాడు, కామక్రోధ మదమాశ్చర్యాదియుక్తుడై ఎవరిని లెక్క చేయడు. ఎముకలు, మాంసము, సిరలు మొదలగు వానితో తయారైన పదార్థమే స్త్రీ. ఆమె యందు పురుషుడు కోరే ప్రధాన భాగం యోని. అది వాస్తవంగా అసహ్యమైనది. వెల్లకిలా పడిన కప్పకు పొట్ట నిలువుగా ఘాటు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.
అయినా అందు ఆసక్తితో కామపీడితుడై తనను తానే తగలబెట్టుకుంటున్నాడు ఈ జీవుడు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఇక ఏ శరీరమైనా ఏమున్నది? ఎముకలు, మాంసము, శిరలు, చర్మము మొదలైన కుళ్ళు పదార్థమే కదా. కేవలం కుటిల స్త్రీల యొక్క మాయ వలన మూఢుడై జీవుడు ప్రపంచ వాస్తవాన్ని గమనించటం లేదు అంటున్నాడు. ఎంతో అందమైన స్త్రీ శరీరము ప్రాణం పోయిన తర్వాత 5-6 రోజులలో ఎలా తయారవుతుందో చూస్తే తత్వం బోధపడుతుందో అంటున్నాడు పరమేశ్వరుడు. అన్ని రకాల అవమానకర పరిస్థితులకు కారణమైన ముసలితనం వలన మిక్కిలి దుఃఖపడతాడు. జర, వ్యాధి. జర అంటే వృద్ధత్వం, ఏముంటుంది? వ్యాధులే ఉంటాయి కాబట్టి దుఃఖం వస్తుంది. రొమ్ము నిండా కఫం పేరుకొని పోతుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. తిన్న అన్నము జీర్ణము కాదు వృద్ధత్వంలో. బలహీన దంతములు, బలహీన దృష్టి, కషాయాలు త్రాగడం లేదా కారము, చేదు, ఒగరు అయిన పద్యాలు తినడం మొదలవుతుంది. వాతంతో మెడ, నడుము పట్టుకొని పోతాయి. కాళ్ళు, తొడలు, చేతులు నీరసమవుతాయి. రోగ సహస్రాలతో బాధపడుతున్న వీరిని బంధువులు వదిలేస్తారు. శుచి ఉండదు. మలమూత్రాలు పోయబడిన శరీరం గలవాడై ఒళ్ళంతా దుర్గంధముతో నిండి ఉండును. మనస్సు నిండా కోరికలే ఉన్నాయంట ముసలిగా అయిపోయినాక కూడా. తనకు దుర్లభమైన అనేక భోగాలను కేవలం మనస్సులో ఊహించుకుంటూ మంచంలో కదలలేక పడి ఉంటాడు. ఇంద్రియ క్రియలన్నింటినీ లోపించడం వలన వచ్చే వికారాల వలన అతను బాలులకు కూడా పరిహాసపాత్రుడవుతాడు. ఎంతో రోగవేదనలు పొందిన జీవులు కూడా మరణ శోకానికి విపరీతంగా భయపడతారు. అంటే మరణ దుఃఖం నిరుపమానమైనది కదా. ఎవరైనా సంతోషపడతారా? మరణం వస్తుందంటే ఎటువంటి వారు కూడా చావు వస్తుందంటే భయపడతారు. కారణం దాని యొక్క భయంకర స్థితి. సముద్రపు నీటిలో దాగిన పామును కూడా గరుత్మంతుడు తన ముక్కుతో పట్టి తీసుకొని వెళ్ళినట్లు మృత్యువు బంధు సమూహముల మధ్య ఉన్న జీవుణ్ణి తప్పక ఎత్తుకొని పోతాడట. చివరకు అయ్యో నా భార్య, అయ్యో నా ధనము, అయ్యో నా బిడ్డలు, అయ్యో నా పుత్రుడు అని ఆక్రోశించున్న అతనిని పాము కప్పను మింగినట్టు మృత్యువు తీసుకొని పోతుంది. హా కాంతే హా ధనం పుత్రాక్రంధమాన సుధారుణం మండూక ఇవ సర్పేణ మృత్యునా నియతే నరహ. మర్మస్థలమును లాగుచుండగా, కీళ్లు పట్టు సడలుచుండగా మృత్యు దుఃఖము ఎంత దారుణము అన్న విషయము మోక్షార్థులు అర్థం చేసుకోవాలి. దృష్టి సన్నగిల్లుతుంది, తెలివి వెళ్ళిపోతుంది, మృత్యుపాశ బంధం బలంగా బిగించింది. అట్టి జీవునకు మృత్యువు నుంచి రక్షకుడు ఎవడూ లేడు. మైకము వంటి అజ్ఞానంతో పడిపోతాడు. ఎవరిని గుర్తుపట్టలేడు. ఏదో పాతాళ రంధ్రంలోకి ఊబిలోకి జారిపోతున్నట్లు బంధువుల వైపు జాలిగా చూస్తాడు. యముడు యమపాశంతో, బంధువులు స్నేహపాశంతోనూ 2 వైపులా తనను లాగుతుండడం గమనిస్తాడు. ఒకవైపు ప్రేమపాశం బంధువులది, ఒకవైపు కాలపాశం యముడిది. 2 పాశాల మధ్యన నలిగే ఈ జీవుని యొక్క బాధ వర్ణనాతీతం. ఎక్కిళ్ళ బాధ, ఎగశ్వాస మీద మృత్యువు పీడ, పాశంతో లాగటం, వీటి మధ్య నలగడం తప్ప మరో గమ్యమే లేదు. సంసార యంత్రమైన శరీరంలో చిక్కాడు. యమదూతలు నెత్తిన ఎక్కారు. ఎక్కడకు పోవాలో తెలియదు. దుఃఖంతో బాధ. చివరికి మెడలో కాలపాశం. రోగాలు పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. ఏం చేయాలో, ఎక్కడికి పోవాలో, ఏం తీసుకొనాలో, ఏది వదలాలో తెలియని స్థితి. ఈ దశలలో దేహి తన దేహాన్ని, ప్రాణాలను వదులుతాడు. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. చూడండి, చనిపోయిన శరీరికి నరక యాతనను అనుభవించడానికి యాతనా శరీరం ఏర్పడుతుంది. యమదూతలు అతనికి కావలగా ఉంటారు. ఆ లోకములో ఏ బాధను అనుభవిస్తారో అవి అతనికి ఎవరికి చెప్పగలడు? ఏ శరీరాన్ని కర్పూర చందనాది పరిమళాలతో అందంగా అలంకరిస్తాడో, దేనికి చక్కని రకరకాల సొమ్ములు, మంచి విలువైన వస్త్రాలను కట్టబెడతాడో, అదే శరీరము జీవుడు వదిలిన క్షణము నుంచి అమంగళం. ఓం నమ శివాయ. ఒక్కసారి శరీరం నుంచి శివుడు వెళ్ళిపోతే శవం అమంగళం. కాబట్టి అస్పృశ్యమవుతూ ముట్టుకుంటారా? శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. అదే శవము. ఓం నమ శివాయ. ముట్టుకోవడం కాదు, శవాన్ని చూస్తే కూడా స్నానం చేస్తారు చాలామంది. అంత అమంగళమైపోతుంది ఈ శరీరము. ఒకప్పుడు రాజ్యాన్ని పరిపాలించింది అనుకోండి. అలా కాల్చక పుడ్చక వదిలినచో ఏమవుతుంది? శరీరం నక్కలో, కుక్కలో, కాకులో, గద్దలో తినివేస్తాయి. మన టాటా ఇండస్ట్రీస్ ఆయన ఎవరు, రతన్ టాటాని ఏం చేశారు తెలుసా? వాళ్ళ దాంట్లో వాళ్ళ కులంలో పూడ్చారంట, కాల్చారట.
ఆ శరీరాన్ని తీసుకుపోయి పెద్ద అరుగు లాంటిది మన నీళ్ళ ట్యాంక్ అటువంటి పెద్దది కట్టి దాంట్లో వేస్తే ఆ శరీరాన్ని గద్దలు అవి ఇవి తింటాయట. ఓం నమ శివాయ అని ఎంత భయంకరంగా ఉంది. దాన్ని కాల్చరు, పూడ్చరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ శరీరాన్ని గద్దలు కుక్కలు నక్కలు తిన్నా నయమే కదా, వాటికన్నా కడుపు నింతుంది అని. ఈ రతన్ టాటా గారి శరీరాన్ని తినడానికి పెద్ద భోజనాలు కానీ గద్దలు కానీ ఏవీ రాలేదట. అందుకని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో పూడ్చారు. ఓం నమ శివాయ. ఇక కాకులో గద్దలో తినివేస్తాయి ఈ శరీరాన్ని. ఏదైనా దేహము కానీ దేహి కానీ 100,000,000 జన్మలకైనా మళ్ళీ కనబడతాడా? ఒకసారి శరీరం పోతే ఆ వ్యక్తి కనబడాడు. మనిషి ఒంటరి జీవుడు. అతనికన్నా ముందు అతని కర్మ నడుస్తుంటుంది. వామ్మో చూడండి, మనకంటే ముందు మన కర్మ నడుస్తుందంట. ఏమేం చేసినామో దాని కర్మలు మనం అనుభవించాల్సి ఉంటుంది. అదే అతనికి మార్గదర్శి. ఓం నమ శివాయ. చూడండి శాస్త్రం. ఇటువంటి దశలో ఎవరికైనా నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా బంధువు అని గుర్తింపు ఎలా ఉంటుంది? ఈ లోకంలో జీవులకు విశ్రమించే చెట్టు వంటిది ఈ లోకం. ఒక పక్షులు చెట్టు పైన నివసిస్తాయి, రాత్రి వచ్చి పడుకుంటాయి, తెల్లవారుజామున లేచిపోతుంటాయి. అలాగే బాటసారులు పక్షులు మార్గమధ్యమున ఏదో ఒక చెట్టు వద్ద విశ్రాంతి తీసుకోవాలి కదా. ఈ జీవలోకం ఒక చెట్టు లాంటిది, వృక్షం లాంటిది. బాటసారులు పక్షులు సాయంకాలం ఆ వృక్షం వద్ద విశ్రమించి పొద్దున ఆ చెట్టును తనను కూడి విడిచి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. పుట్టుక మరణానికి బీజం. పుట్టామంటే మనకు మరణం ఉందన్నట్లు లెక్క. మరణం మరో పుట్టుకకు నాంది మాత్రమే. జాతస్సహి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృత్యుస్యజ తస్మాద పరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. భగవద్గీత. అర్జున, పుట్టిన వాడికి చావు తప్పదయ్యా, చచ్చిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదయ్యా. ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? చచ్చాడని మనం ఏడుస్తున్నాం, కానీ చావుకు అర్థమైంది సదా దేహాంతర ప్రాప్తి. ఇంకొక దేహాన్ని మనం పొందడానికి పోతున్నాం. కాబట్టి కుమ్మరి సారి వంటి ఈ జనన మరణ చక్రంలో మనిషి నిత్యం తిరుగుతూ ఉంటాడు. చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తూ ఉన్నాడు, పుడుతున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. ఇదే పెద్ద జీవన చక్రం. కాబట్టి గర్భే పుంస శుక్రపాత్య దుఃఖం మరణావధి తదేశస్య మహావ్యాధేర్మత్తో నాణ్యోస్తి భేషజం. జాగ్రత్తగా వినాలి. స్త్రీ గర్భమున పురుష వీర్యము చేరినది మొదలుకొని ఆ జీవి జీవించి మరణించు వరకు నిరంతరముగా ఉన్న ఈ సంసారం అనే మహావ్యాధికి రామా నేనే ఎదురులేని ఔషధాన్ని, దీనికి వేరే మందు లేదు. ఓం నమ శివాయ. అంతే. ఈ విధంగా పద్మపురాణ ఉపరిభాగే శ్రీ శివగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ శివరాఘవ సంవాదే పిండోత్పత్తి కథనం నామ 8వ అధ్యాయ. ఒక 5-10 నిమిషాలు ఎక్కువైంది ఈరోజు, అర్ధగంట కంటే పర్వాలేదు. ఒక 10 నిమిషాలు ఎక్కువ వినండి. పురాణాలు వినడం చాలా పుణ్యమైనటువంటిది. అనేక జన్మలలో చేసిన పాపాలను నశింపజేసేటటువంటిది పురాణం. ఈ పురాణమును వినడం ద్వారా ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని పరమశివుడు మనకు అనుగ్రహాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈరోజు విరామం ఇస్తున్నాం. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య చరణారవిందార్పణమస్తు. ఓం నమ శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ ఇట్లా ఉంటుంది చూడండి, మన దాంట్లో ఇట్లా ఉంటుంది ఒక ముద్ర, దానిలో ఇట్లా నొక్కండి. నొక్కితే చాలామందికి వీడియో వెళ్ళిపోతుంది. ఓం నమ శివాయ. స్వస్తి శుభం భూయాత్.